దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద హాగరును కనుగొనెను. ఆదికాండం 16 అధ్యాయం 7వ వచనం ప్రకారము యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావా అని అడిగాను. హాగరు నీటి బుగ్గ యొద్ద పడి ఉండెను. బేయేర్ లహోయి రోయి అనగా నన్ను చూచుచున్న సజీవుని బావి. అరణ్యమనగా మనము దేవుని విడిచి తిరుగులాడు ప్రపంచము. నీటి బుగ్గ అనగా జీవజలపు ఊట అయిన క్రీస్తు. హాగరు విడనాడబడినది అయి, తరుమబడినది అయి, అలసిపోయి ఏకాకి అయి, ఒక అడుగైనను ముందుకు నడవలేని శక్తితో చతికిలపడింది. ఈ పరిస్థితిలో యెహోవా దూత ఆమెను కలుసుకొనెను. యాకోబు తండ్రిని అన్నను మోసం చేసి ప్రాణభీతి చేత పారిపోచుండగా ఒక నిశిది రాత్రి అరణ్యములో యెహోవా దూత అతనిని కలుసుకొని పరలోక ద్వారమును తెరిచారు కదండి ఆదికాండములో. అదియే మన బేతేలు. మోషే ఒంటరిగా అరణ్యములో తిరుగులాడుచుండినప్పుడు అరణ్యములో మండుచున్న పొద దగ్గర దేవుని దూత కలుసుకుని ఇశ్రాయేలు జనాంగము విడుదలకై ఐగుప్తునకు పంపారండి. అదియే మన విమోచన మార్గము. పరవాసి ప్రాణభీతి చేత ఏలియా అరణ్యములో కెరీతు నది దగ్గర దాగి ఉండగా యెహోవా దూత కాకుల ద్వారా ఆహారమును ఆయనకు పంపెను. ఆయనే మన పోషకుడు. ఇట్టి పరిస్థితుల్లో దేవుని దూత మనలను కూడా ఎన్నోసార్లు కలుసుకుంటూ ఉంటారండి. షారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు, అవే ప్రశ్నలు మనకు కూడా ఉంటాయండి. ప్రియమైన బిడ్డలారా, యవ్వనస్తులారా, ఈ 2 ప్రశ్నలకు మనము జవాబు ఇవ్వవలసి వస్తుందండి దేవునికి. మరి మన జీవితంలో ప్రారంభం ఏంటంటే, ఎక్కడ నుండి వచ్చితివి అని అంటే, మరి మన జీవిత గమ్యస్థానం ఏది, ఎక్కడికి వెళ్తున్నాము? ఈ 2 ప్రశ్నలకు ప్రతి విశ్వాసి యవ్వనస్తులు తరచుగా జవాబులు ఇచ్చుచుండవలేను దేవునికి. హాగరు ఐగుప్తు నుండి బయటికి వచ్చితివి కదా, ఐగుప్తునకు వెళ్ళుదువా? ప్రియ విశ్వాసి, నీ జీవితం కూడా లోకము అను ఐగుప్తు నుండి ప్రత్యేకింపబడవలేను. ఒక గొప్ప హెచ్చరిక కలదు. నీతి అనుసరించుచు యెహోవాను వెదుకుచుండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతని ఆశీర్వదించి అతనిని పిక్కుమంది అగునట్లు చేసితిని. యెషయా గ్రంథం 51 అధ్యాయం 1-2 వచనములు. యెహోవా దూత ప్రశ్నకు హాగరు ఈ రీతిగా జవాబిచ్చెను. నా యజమానురాలైన షారాయి యుద్ధ నుండి పారిపోచున్నానని చెప్పిందండి. ఆదికాండము 16 అధ్యాయం 8వ వచనం ప్రకారం. శరీరమును ఆత్మవశంలో నుంచుట అనగా, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అని దానితో చెప్పెను. అనగా హాగరుతో. ఆదికాండం 16 అధ్యాయం 9వ వచనం ప్రకారం. తిరిగి వెళ్ళి అణిగి ఉండము. ఇది దైవాజ్ఞ, ఇది దేవుని మాట. ఈ మాటలు వినిన హాగరు విధేయురాలు కావలను. 13 సంవత్సరములు గడిచిన పిదప ఆ గడియ వచ్చు పర్యంతం ఆమె విడిచి వచ్చిన స్థలంలోనికే ఆమె తిరిగి చేరవలేను. భారము భరింపవలేను. ఆమెని విధులను నెరవేర్చవలేను. మనమును హాగరు వలనే నిశ్చయించాలండి. అటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి. తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. మన దేవుని పాద సన్నిధిలోనే మనకు క్షేమము, భద్రత ఉంటుందండి. తిరిగి వచ్చిన ఆత్మ మార్గమున వెనుకకు పోవలెను. కాడి క్రింద వినేమతో మన మెడ ఉంచవలెనండి. దేవుడు మనకు నిర్ణయించిన శిక్షను అంగీకరించవలెను. మనము తిరిగి వెళ్ళుట ద్వారా తప్పించుకొనలేమండి. లొంగుట ద్వారా జయించదము. బంధింపబడుటకు మనలను మనము అప్పగించుకున్నట ద్వారా స్వతంత్రులమవుతామండి. ఓ ఆత్మ, తిరిగి వెళ్ళుము, అణిగి ఉండుము. దైవ వాక్కునకు హాగరు విధేయురాలైంది. తిరిగి యజమానురాలి ఇంటికి పోవడానికి నిశ్చయం చేసుకుందండి ఆమె.